రోషన్ మేక హీరోగా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రూపొందిన ఛాంపియన్ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ పెట్టుబడితో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. 1948 నేపథ్యంతో ఫుట్బాల్ ఆధారిత కథను గ్రాండ్ విజువల్స్ తో చూపించినట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. మిక్కీ జే మేయర్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీనియర్ నటుడు శ్రీకాంత్ మేక వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి పెళ్లి సందతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న యువ హీరో రోషన్ ప్రస్తుతం ఛాంపియన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ఇది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ సినిమాపై మొదట్నుంచే విపరీతమైన అంచనాలు ఉన్నాయి. కథ, నిర్మాణ విలువలు, టెక్నికల్ క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా సినిమా రూపొందించారనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తుండగా మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేయడంతో ఛాంపియన్ పై ఆసక్తి మరింత పెరిగింది. డిసెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. దాన్ని చూసిన తర్వాత సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయని చెప్పాలి. పీరియాడిక్ సెటప్, గ్రాండ్ విజువల్స్, ఆ కాలాన్ని ప్రతిబింబించే ప్రొడక్షన్ డిజైన్ అన్నీ కలిపి వైజయంతి మూవీస్ స్థాయి మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది. రోషన్ మేక, అనస్వర రాజన్ మధ్య కెమిస్ట్రీ సహజంగా వర్కౌట్ అయిందని ట్రైలర్లోనే అర్థమవుతోంది. పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు ప్రధాన బలంగా నిలవబోతుందని మిక్కీ జే మేయర్ మ్యూజిక్ వింటుంటేనే తెలుస్తోంది. స్వాతంత్ర్యానికి ముందు నిజాం పాలనలోని హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, రజాకార్ల దౌర్జన్యాలు, బైరాన్ పల్లి గ్రామ నేపథ్యంలో సాగే కథను దర్శకుడు బలంగా ప్రెజెంట్ చేసినట్లు తెలుస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ఎదిగిన ఓ యువకుడు ఫుట్బాల్ ఛాంపియన్ గా ఎలా మారాడు అన్నదే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం. ట్రైలర్లో కోవై సరళ, సీనియర్ హీరో నరేష్, నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, రాజారెడ్డి పాత్రలో కనిపించిన తీరు ఆసక్తికరంగా ఉంది. అలాగే వెన్నెల కిషోర్, నిరీక్షణ ఈశ్వరి, ఇతర నటులకు కూడా బలమైన పాత్రలే ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ యాసలో రోషన్ చెప్పిన డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో రూపొందించినట్లు కనిపిస్తున్నాయి. విజువల్స్, ఎమోషన్, స్పోర్ట్స్ ఎలిమెంట్ అన్నీ కలిసి సినిమా ఏదో ప్రత్యేక అనుభూతిని ఇవ్వబోతుందనే ఫీలింగ్ ట్రైలర్ ఇస్తోంది. క్రిస్మస్ కానుకగా విడుదలవుతున్న ఈ సినిమా ఆ రోజు విడుదలయ్యే ఇతర చిత్రాలతో పోలిస్తే ఎక్కువ హైప్ సంపాదించిందనే చెప్పాలి. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రామ్ చరణ్ రోషన్ పై ప్రశంసలు కురిపించారు. పోస్టర్లో రోషన్ ను చూస్తే యూరోపియన్ యాక్షన్ హీరోలా కనిపిస్తున్నాడని, తన కెరీర్లో మగధీర ఎంత కీలకమో రోషన్ కు ఛాంపియన్ కూడా అంతే ముఖ్యమైన సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ట్రైలర్లో రోషన్ నటనలో కనిపించిన పరిణతి దర్శకుడి విజన్ కు నిదర్శనమని పేర్కొన్నారు. చరణ్ మాటలతో ఛాంపియన్ పై అంచనాలు మరింత పెరిగాయని చెప్పాలి.